శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ఇందిరమ్మ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు క్యాండిల్ మార్చి నిర్వహిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. మౌలానా అంజద్ అలీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం మరణకాండ అమానత్వం, ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ నీచమైన చర్య, హేమమైన చర్య దేశంలో రోజురోజుకు దేశ ప్రజలకు రక్షణ కరువైంది. నిందితులను పట్టుకొని విచారించి వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముందు వరుసలో ఉండి ఎల్లప్పుడూ దేశం కోసం, దేశ ప్రజల కోసం, న్యాయం కోసం, రక్షణ కోసం, సమానత్వం కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. నిన్నటి రోజున నీచాతి నీచమైన ఘటన యావత్తు భారతదేశం మొత్తం, ప్రపంచం ప్రజలందరూ తలదించుకునేలాగా నిన్నటి సంఘటన జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటే డిమాండ్ చేస్తున్నది, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ప్రజల మీద, అమాయకుల మీద దాడి చేసినారో, దాడి చేసినటువంటి దౌర్జన్యులను, ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే వాళ్ళను పట్టుకొని విచారించి కఠినాతి కఠినమైన ఉరి తీసే శిక్ష విధించాలని, అదేవిధంగా భారతదేశం మొత్తం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమాయక ప్రజలపైన, దేశ ప్రజలపైన అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ ప్రజల యొక్క ప్రాణానికి విలువ లేకున్నట్టు పోతుంది. దేశ యొక్క ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మకం కూలిపోతుంది. మేము ఒకటే చెబుతున్నాము, రక్షణ శాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి దేశ ప్రజలకు క్షమాపణ అడగాలని, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యావత్తు ఎవరికైతే నష్టం జరిగిందో బాధితులకు ఒక్కొక్క ప్రాణానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నది.